మేడే పర్వదినాన్ని పురస్కరించుకుని చిట్టినగర్ సెంటర్లో చిట్టినగర్ బిల్డింగ్ పెయింటర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని బీజేపీ నాయకులు పోతున్న బేసు కంఠేశ్వరుడు అన్నారు. గురువారం చిట్టినగర్ సెంటర్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ, భారతీయ జనతా పార్టీ ఓబీసీ రాష్ట్ర కోశాధికారి బలివాడ్ శివకుమార్ పట్నాయక్, అవ్వారు బుల్లబ్బాయ్, ప్రజా వైద్యశాల ఎండి డాక్టర్ వాండ్రాసి శ్రావణ్ కుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడే అంటే కార్మిక దినోత్సవం అని, అటువంటి రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. రోజు రోజుకి నగరంలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, వారం రోజులో ఒకరోజు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బాటసార్లకు దాహతను తీర్చడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా అసోసియేషన్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ మేదర శ్రీనివాస్, కార్యదర్శి యు హరిబాబు, కోశాధికారి వేమిన శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ దువాని సూరిబాబు మరియు అసోసియేషన్ సభ్యులతో కలిసి తొలిత జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజు చిట్టినగర్ సెంటర్లో మేడే సందర్భంగా కార్మికుల దినోత్సవం సందర్భంగా చిట్టినగర్ బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్ యూనియన్ వారు అందరూ ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా అన్నప్రసాదం పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆహారత తీర్చడానికి ఇక్కడ ఉచిత మజ్జిగ, రోజు కూడా మంచినీరు అన్ని కూడా ఈ అసోసియేషన్ వారు ఎంతో సేవా కార్యక్రమంతో ఈ కార్మిక దినోత్సవాన్ని సందర్భం తీసుకోవడం జరిగింది. దీనికి మరి నాయకత్వం వహిస్తున్న మేదర శ్రీనివాసరావు గారు, అలాగే హరిబాబు గారు, వేమిని శ్రీనివాసరావు గారు అందరూ కూడా ఈ కమిటీ వారందరూ కూడా చాలా చక్కగా ఒబిడియంట్గా ఉంటూ వాళ్ళు పనులు చేసుకుంటూనే కాకుండా వాళ్ళ జీవన విధానాలు కష్టపడి రోజు పని చేసుకునేదే కాకుండా వాళ్ళ దాంట్లో రోజు ఒక 5 రూపాయలు 10 రూపాయలు తీసి పక్కన పెట్టి కార్మికులందరూ కూడా సోషల్ మోటివ్తో ఇలాంటి కార్యక్రమాలు చేయడం, వాళ్ళకి సంఘాన్ని కూడా బలోపేతం చేయడానికి అందరినీ కూడా ఒక యూనిటీగా పెట్టుకొని వాళ్ళకి ఏదైనా అవుతే ఒక ఇన్సూరెన్స్ పాలసీ అలాంటివి కూడా కట్టుకొని ఈ సంఘం కూడా చాలా ఎన్నో సంవత్సరాలు బట్టి అభివృద్ధి చెందుతూ నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలు బట్టి ఈ కమిటీ ఎంత చక్కగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్మిక దినోత్సవం కాదు, అనేక కార్యక్రమాలు పేదవారికి వాళ్ళ బట్టలు పంచడం కానీ, పుస్తకాలు పంచడం కానీ, పిల్లలకి ఇలాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవన విధానంలోంచి ₹1 వాళ్ళు కూడా పక్కన పెట్టి మిగతా వారి సహాయంతో, అలాగే ఇక్కడ ఏం చేసే మా పెద్దలు సత్యనారాయణ గారు, పట్నాయక్ గారు, బుల్లబ్బాయ్ గారు, తర్వాత డాక్టర్ గారు శ్రావణ్ గారు, అలాగే ఈ కమిటీ అందరూ కూడా పేరు పేరున వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళందరూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం. ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా వాళ్ళందరూ కూడా కార్మికుల ఐక్యతగా ఉండాలని, కార్మికులకు ఏదైనా వస్తే కూడా
మేము కూడా అందరం కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండి అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళకి ఏదే రకమైన ఇబ్బందులు వచ్చినా ఇంకోటి వచ్చినా నిలబడతామని చెప్పేసి కూడా ఒక మన సుజన ఫౌండేషన్ తరఫున సుజన ఎమ్మెల్యే గారి తరఫున కూడా వాళ్ళకి ఒక వాగ్దానం చేస్తూ వాళ్ళు కొన్ని రిఫరెండం చేశారు. వాళ్ళ రిఫరెండేషన్ కూడా కొన్ని కార్మికుల కోసం అవసరాలను కూడా తీర్చడానికి మీ అందరూ కూడా ముందు తీసుకెళ్తామని ఈ వేదికగా చెప్పడం ఉంది. కార్మికుల ఐక్యత మేడే సందర్భంగా విజయవాడ చిట్టినగర్ జంక్షన్ లో విజయవాడ పెయింటర్స్ అసోసియేషన్ కార్మికుల ఆధ్వర్యంలో మేదర్ సీను అండ్ వాళ్ళ బృందం తరఫున వాళ్ళ కమిటీ తరఫున ఇక్కడ అన్నదాన ప్రసాద కార్యక్రమం అలాగే మజ్జిగ పంపిణీ పాదచారులకు ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్మికులందరూ వీళ్ళందరూ కలిసి వాళ్ళ సొంత డబ్బులతో ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఇట్లాంటి వాళ్ళకి మన సంఘంలో అందరం కూడా సహకారాలు అందిస్తూ ఉండాలని ఈ కార్మికుల దినోత్సవం సందర్భంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సందర్భంగా విజయవాడ ప్రజానీకానికి అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విజయవాడ ప్రజలకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చిట్టినగర్ పరిసర ప్రాంతాల వారికి దాహార్త తీర్చడానికి అలాగే ఆకలితో అలమటిస్తున్న కూలి చేసుకునే వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన విజయవాడ పెయింటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ముందు చాలా జరపాలని 2018 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్న ఈ అసోసియేషన్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చిట్టినగర్ పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినూత్నంగా అనేక కార్యక్రమాలు చేస్తూ మేడే సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ అలాగే అన్నదాన కార్యక్రమం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నటువంటి అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, రాము గారికి, హరి గారికి, అలాగే నరేంద్ర మిగతా వాళ్ళందరికీ పెయింటర్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు. వీరు పెయింటర్స్ అందరూ తలకో కొంత డబ్బులు వేసుకొని వారు చేస్తున్నటువంటి మంచి సేవా కార్యక్రమాలు ఈ రోజు అన్నదాన కార్యక్రమం కానీ మజ్జిగ పంపిణీ కానీ అలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందదాయకం. కాబట్టి ఆ పెయింటర్స్ అసోసియేషన్ కి మనం పూర్తిగా మా పార్టీ తరఫున పూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ వారికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.